ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోల్జర్ సమీకాష్. సో ఈ వీడియోలో మనం సెంట్రల్ సిఎస్ఎఫ్ సంబంధించిన ఫైర్ మ్యాన్ రిక్రూట్మెంట్ 2024 కి సంబంధించిన ఫిజికల్ టెస్ట్ కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ అయితే అవుతున్నాయి. సో మీరు అబ్బాయిలకు సంబంధించింది ఈ జాబ్ అనమాట. సో మీకు అందరూ చూసుకున్నట్టయితే వేకెన్సీ వచ్చేసి 1130 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా మంది అప్లికేషన్స్ కూడా పెట్టుకొని ఉంటారు. అయితే ఈ అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను. అలాగే ఆ అడ్మిట్ కార్డ్స్ లో మీకు డేటు ఎప్పుడు ఉంటుంది, అలాగే ఏ సెంటర్ కూడా ఉంటుందని కూడా మీకు క్లారిటీ అనేది తెలుస్తుంది అనమాట. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ ఫిజికల్ టెస్ట్ లో మీకు ఏమేమి ఉంటాయనేది కూడా ఒక క్లారిటీ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. తర్వాత మీకు ఏమైనా మంచి షూస్ కావాలనుకుంటే నాకు డిస్క్రిప్షన్ లో లింకులు ఇచ్చాను. వాటికి షూలు, రన్నింగ్ కోసం షూలు అనేది మంచి షూస్ ఆ లింకులు అనేది ఇచ్చాను. సో ఆ లింకుల మీద క్లిక్ చేసి మీరు షాపింగ్ కూడా చేయొచ్చు. ఆ షూస్ మీరు కొనుక్కోవచ్చు. మంచిగా ఉంటే రన్నింగ్ కోసం మాత్రమే నేను సెలెక్ట్ చేసిన షూస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఫిజికల్ టెస్ట్ లో మనకు కావాల్సిన ఏమేమి కావాలనేది ముందు మనం తెలుసుకుందాము. తర్వాత అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు క్లారిటీ అనేది ఇస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఫిజికల్ టెస్ట్ లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది మీకు. ఇందులో మీకు 5 కిలోమీటర్ రన్నింగ్ అయితే ఉంటుందండి ఫైర్ మ్యాన్ ది. సో 24 minutes లో మీరు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. దీనికి క్యాస్ట్ కి సంబంధం ఉండదు. ఓబీసీ వాళ్ళకైనా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఎవరికైనా సరే 5 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది అనమాట. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లో మీకు హైట్, చెస్ట్ అయితే చూస్తారు. సో హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్. ఇది జనరల్ వాళ్ళకి మాత్రం, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే 170 సెంటీమీటర్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళకైతే మనకు 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. సో వీళ్ళకి 165 ఉన్నా ఈజీగా వచ్చేస్తుంది. కేవలం జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 170 సెంటీమీటర్స్ ఉండాలి. వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఎలాంటి ఏజ్ హైట్ అనేది లేదనమాట. ఓకేనా. దీంతో పాటు చెస్ట్ వచ్చేసి 80 నుంచి 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అంటే 80 ఉంటే 5 సెంటీమీటర్స్ మీకు ఎక్స్టెండ్ అయితే అవ్వాలన్నమాట. సో ఈ 2 టెస్ట్ లో మీరు పాస్ అయ్యారంటే మీ ఫిజికల్ టెస్ట్ అయిపోయినట్టే. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది ఇంకా వేరే ఏం ఉండదంటే కేవలం మనకు రన్నింగ్, హైట్, చెస్ట్ మాత్రమే చూస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 77 నుంచి 82 సెంటీమీటర్స్ మధ్యలో మీకు చెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఉంటే మాత్రం ఆటోమేటిక్ గా మీరు పాస్ అయిపోతారు. వీటిలో ఇంకా ఎక్స్ట్రా హైట్ జంపులు, లాంగ్ జంపులు అనేది అయితే ఏం ఉండదు. ఓకేనా. సో ముందు ఫిజికల్ టెస్ట్ లో మీరు ఖచ్చితంగా పాస్ అయిన తర్వాత మీకు మంచి అవకాశం ఇది. ఓకేనా. తర్వాత ఇప్పుడు నేను అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన లింక్ నీకు కామెంట్ బాక్స్ లో ఒక లింక్ ఇస్తాను నేను, డైరెక్ట్ లింక్ అనమాట. సో ఆ లింక్ లో డైరెక్ట్ రాగానే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేజ్. సో ఈ విధంగా పేజ్ అవగానే మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీకు ఒక రిజిస్టర్ నంబర్ ఇస్తారు. సో ఆ రిజిస్టర్ నంబరు అప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీకు పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకుని ఉంటారు, మీకు తెలుసు. సో ఆ రిజిస్టర్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇచ్చిన క్యాప్చా ఉంది కదా. సో ఈ క్యాప్చా అనేది మీరు ఇక్కడ పైన ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పైన ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఆ అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ సెంటర్, డేట్, ఎక్కడికి రావాలి, ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలని కూడా మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా. సో అడ్మిట్ కార్డ్ మీరు ప్రింట్ తీసుకొని వెళ్ళండి. అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ వెంట ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. తర్వాత ఈ అడ్మిట్ కార్డ్స్ వెనకాల మీరు ఇంతకుముందు ఉన్నది కదా అప్లికేషన్ ప్రాసెస్ ఫామ్ కూడా ఉంటుంది, అది కూడా ఒకవేళ తీసుకెళ్ళండి. ఒకవేళ అడుగుతారు. ఓకేనా. సో దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇలా అడ్మిట్ కార్డ్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అడ్మిట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అందరికీ. నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు సార్ మాతో ఈ సిఎస్ఎఫ్ కి సంబంధించిన ఇంకా డౌట్స్ కొన్ని ఉన్నాయి, మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి నాకు కాల్ చేయొచ్చు. దీనికి సంబంధించిన కాల్ మీ ఫోర్ యాప్ ఐడి అనేది నేను మళ్ళీ కామెంట్ బాక్స్ లో దాన్ని పిన్ చేసి పెడతాను. ఆ ఐడి కాల్ మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కాల్ మీ ఫోర్ యాప్ లో నా ఐడి ఎంటర్ చేస్తే నా ఐడి వస్తుంది. సో అక్కడ మీరు నాకు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, నాతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఎనీ టైం కాల్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ లిఫ్ట్ చేయకుంటే కూడా మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి, ఎందుకంటే ఒకవేళ డ్యూటీలో ఉంటే నేను లిఫ్ట్ చేయలేకపోతాను. సో తర్వాత లిఫ్ట్ చేస్తాను మీరు. సో మీరు ట్రై చేస్తూ ఉండండి, ఖచ్చితంగా నేను లిఫ్ట్ చేసి మీకు ఉన్న డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. ఓకేనా. అందరికీ జై హింద్.